కొట్టేడ్రా మారుతి సినిమాతోని అనిపించుకుంటారండి? ఖచ్చితంగానండి. అందులో డౌటే లేదు. కొట్టాడురా మారుతి ఇయన్నీ పక్కన పెడితే, అదెలా పక్కన మారుతి పెడతాం దగ్గర సార్? నుంచి ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదే. ఇంత క్లాస్‌గా కూడా తీస్తూ మాస్ ఎలిమెంట్ వదలకుండా భలే బ్యాలెన్స్ చేసుకుంటూ రాసాడే అని మాత్రం అంటారు. ఇదొస్తది. ఎందుకంటే మారుతి అంటే ఒక తెలియకుండా అంటే మామూలుగా ఏంటంటే కామెడీ ఏదో ఒకటి జనరేట్ చేసేసి అక్కడ పాస్ అయిపోయానని అనిపించుకుంటాడు కదా! మామూలుగా కొన్ని విషయాల్లో. అలా కాకుండా ఇక్కడికి దిగి ఈ కథని ఇంత సిన్సియర్‌గా ఇలా చెప్పాడా? ఇంత ఆర్గానిక్‌గా చెప్పాడా? ఇలా తీసుకెళ్ళాడా జర్నీని? అని మాత్రం సర్ప్రైజ్ అవుతారు. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు ఇది మీరు చెప్పే దాంట్లో స్క్రీన్ ప్లే గేమే ఎక్కువ స్క్రీన్ కనిపిస్తది. ప్లే గేమే. స్క్రీన్ ప్లే గేమేనా? స్క్రీన్ ప్లే గేమే. హ్మ్. అంటే ఎప్పుడైనా సరే ఎనీ ఫిల్మ్ స్క్రీన్ ప్లేనే మెయిన్. మరి నేను ఎలా కూర్చోబెడతాననేది. కానీ దాంట్లో ఏదో ఒక ఇన్నోవేటివ్ పాయింట్ ఉండాలి కదా! ఆ పాయింట్‌ని పట్టుకుని మళ్ళీ ఎంటర్‌టైన్ చెయ్యాలి. చాలా రకాలుగా చెప్పుకుంటూ ఎళ్ళాలి. ఇక్కడ నాకు ఏంటంటే ముగ్గురు అమ్మాయిలు ప్లస్ వేరే ఒక నానమ్మ కథ, వీటిల మధ్యలో హీరో క్యారెక్టరైజేషను, దీన్నన్ని బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్ళాలి సినిమా.